Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 76 ప్రభుత్వ ఉద్యోగాలు. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎన్ఎంహెచ్పి మరియు టెలిమానస్ సెల్స్ కింద నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కన్సల్టెంట్, సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్, టెక్నికల్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలైన పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టుల వారీగా కార్యాలయ వివరాలు, నోటిఫికేషన్లు ఉన్నాయి. ఈ ఖాళీలను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. 7/6/2025 నుండి 18/6/2025 రాత్రి 11:59 వరకు ఆన్లైన్ నుండి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 76 ఖాళీలు కలవు. ఈ నోటిఫికేషన్ కింద తయారు చేయబడిన మెరిట్ జాబితా 1 సంవత్సరం లేదా తదుపరి నోటిఫికేషన్ చేయబడే వరకు కూడా ఏది ముందైతే అది చెల్లుతుంది. పోస్టుల వారీగా అర్హతలు, జీతం తదితర వివరాలు ఒకసారి పరిశీలిస్తే 1. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ పోస్టులు 12. ఎన్ఎంహెచ్పి ప్రోగ్రాంలో జీతం ₹1,00,000. రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ఎంబీబీఎస్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకియాట్రీ క్వాలిఫికేషన్, ఎండి లేదా తత్సమాన అర్హత సైకియాట్రీలో తప్పనిసరిగా ఉండాలి. క్లినికల్ మరియు లేదా టెలిమెడిసిన్ మరియు లేదా టెలిట్రైనింగ్లో రీసెర్చ్ అనుభవం ఉండాలి. మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ టీంతో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. 2. క్లినికల్ సైకాలజిస్ట్ 19 పోస్టులు కలవు. ఎన్ఎంహెచ్పి ప్రోగ్రాంలో జీతం ₹27,500. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం ఉంటుంది. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా మెడికల్ అండ్ సోషల్ సైకాలజీలో అప్లైడ్ సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో గుర్తింపు పొందిన మరియు క్లినికల్ ట్రైనింగ్ ఆమోదం పొంది ఉండాలి. 3. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 6 పోస్టులు కలవు. ఎన్ఎంహెచ్పి ప్రోగ్రాం కింద పరిగణిస్తారు. జీతం ₹25,000 చెల్లిస్తారు నెలకు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం ఉంటుంది. అర్హతలు: మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా మెంటల్ హెల్త్లో ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ, ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా పిహెచ్డి, కనీసం 2 సంవత్సరాలు మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్లో అనుభవం కలిగి ఉండాలి. 4. కౌన్సిలర్ 36 పోస్టులు కలవు. టెలిమానస్ ప్రోగ్రాంలో ₹18,066 నెలకు జీతంగా చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం ఉంటుంది. అర్హతలు: క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ లేదా సోషల్ వర్క్ లేదా ఎంఏ సోషియాలజీ లేదా సైకాలజీ చేసి ఉండాలి లేదా సైకాలజీలో బ్యాచిలర్స్ లేదా సోషల్ వర్క్ లేదా నర్సింగ్తో 2 సంవత్సరములు మెంటల్ హెల్త్ కేర్ పనిచేసిన అనుభవం. కౌన్సిలింగ్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కౌన్సిలింగ్ మరియు మెంటల్ హెల్త్ కేర్ డెలివరీలో అనుభవం. కౌన్సిలర్లు 3 షిఫ్టుల్లో పనిచేయాలి. 5. టెక్నికల్ కోఆర్డినేటర్ 1 పోస్ట్ కలదు. టెలిమానస్ ప్రోగ్రాం కింద పరిగణిస్తారు. జీతం ₹40,000 చెల్లిస్తారు నెలకు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం ఉంటుంది. అర్హతలు: ఎంసీఏ లేదా బీఈ, బీటెక్, సిఎస్ఈలో 2 సంవత్సరములు హెల్త్ సంబంధిత టెక్నాలజీలో అనుభవం కలిగి ఉండాలి. సెట్టింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఐటీ ఫర్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్లో అనుభవం కలిగి ఉండాలి. టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ లేదా పబ్లిక్ ప్రాజెక్ట్స్లో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో అనుభవం కలిగి ఉండాలి. 6. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 2 పోస్టులు కలవు. టెలిమానస్ ప్రోగ్రాం కింద పరిగణిస్తారు. జీతం ₹18,450 నెలకు జీతంగా చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం ఉంటుంది. అర్హతలు: ఏదైనా డిగ్రీతో పీజీడీసీఏ, హెల్త్ కేర్ ప్రాజెక్టులో
మల్టీ డిసిప్లినరీ టీమ్స్తో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. మొత్తం పోస్టులు 76 పోస్టులుగా తెలిపారు. వయస్సు ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు ఉండాలి. ఈడబ్ల్యూఎస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు 47 సంవత్సరాలను మించకూడదు. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కు 52 సంవత్సరాలను మించకూడదు. మాజీ సైనికులకు 50 సంవత్సరాలను మించకూడదు. ఎంపిక విధానం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి. సంబంధిత వెబ్సైట్ నుండి. దరఖాస్తు ప్రారంభ తేదీ 7/6/2025గా తెలిపారు. దరఖాస్తులకు సమర్పించడానికి చివరి తేదీ 18/6/2025గా ప్రకటించారు. అప్లికేషన్ ఫీజు ₹1000 ఓసీ అభ్యర్థులు చెల్లించాలి మరియు బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ₹750 ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్: 1 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2 ఎస్ఎస్సి సర్టిఫికేట్ పుట్టిన తేదీ కొరకు 10th క్లాస్ సర్టిఫికేట్, 3 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, 4 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 5 డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్, 6 డిగ్రీ లేదా పీజీ డిగ్రీ లేదా డిప్లొమా మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో సబ్మిట్ చేయాలి. 7 ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కన్సల్టెంట్ సైకియాట్రీ పోస్టులకు అప్లై చేసేవారికి ఉండాలి. 9 రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టుకు అప్లై చేసేవారు సమర్పించవలసి ఉంటుంది. విహెచ్, ఎంహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ సరదం ద్వారా తీసుకున్న డిజేబుల్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది. 11 సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ను సమర్పించాలి. 12 కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ డిఎం అండ్ హెచ్ఓ, డిఎస్హెచ్ఎస్ ఏదైనా ఇతర అపాయింట్మెంట్ పొందిన అభ్యర్థులు సంబంధిత అపాయింట్మెంట్ లెటర్ను సమర్పించవలసి ఉంటుంది. 13 కోవిడ్ టైంలో పనిచేసిన వారికి కోవిడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ జతపరచాలి అప్లికేషన్కు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.